మీకెప్పుడైనా అనిపించిందా మనసులో ఎప్పుడూ ఏదో ఒక అలజడి, బయటమంతా ప్రశాంతంగానే ఉన్నా లోపల మాత్రం ఏదో తెలియని అశాంతి? మరి దీనికేంటి పరిష్కారం? ఈరోజు మనం సహజ్ మార్గ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆధ్యాత్మిక మార్గం. మనల్ని నేరుగా మన హృదయంలోకి, ఆ ప్రశాంతత దగ్గరికి తీసుకెళ్తుంది. సహజ్ మార్గ్ మొత్తం ఈ ఒక్క వాక్యం మీదే ఆధారపడి ఉంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని ఆలోచిస్తే ఇందులో ఎంత లోతైన అర్థముందో. మనం రోజంతా దేని గురించి ఆలోచిస్తామో, దేనిమీద మనసు పెడతామో, చివరికి మన జీవితం కూడా అలాగే తయారవుతుంది. అందుకే మనం ఏం అవ్వాలనుకుంటున్నామో మన ఫోకస్ మొత్తం అక్కడే ఉండాలి. ఇది చాలా కీలకం. అసలు మనల్ని ముందుకు పోనివ్వకుండా వెనక్కి లాగే శక్తి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సందర్భాల్లో అది మన గతం మోసుకొచ్చిన బరువే. పాత జ్ఞాపకాలు, బాధలు, మన అనుభవాలు అన్నీ కలిసి మనల్ని ఒక చోట యాంకర్ వేసినట్టు ఆపేస్తాయి. మరి ఈ బరువుని దించుకోవడం ఎలా? అదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఈ బరువునే సంస్కారాలు అంటారన్నమాట. అంటే ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం, ప్రతి అనుభవం మన మీద ఒక ముద్ర వేస్తుంది. ఓకే, ఇవి కాలక్రమేణా ఒకదానిమీద ఒకటి అలా పేరుకుపోయి అచ్చమొక పట్టుపురుగు తన చుట్టూ గూడల్లుకున్నట్టు మన ఆత్మ చుట్టూ ఒక గూడులా తయారవుతాయి. ఇక చూడండి, ఆ గూడు లోపల ఉన్న మన అసలు స్వరూపం, ఆ వెలుగు మనకి కనిపించకుండా అడ్డుపడతాయి. సరే, మరి ఈ గూడుని చీల్చుకుని బయటకు రావడమెలా? మనల్ని మనం మళ్ళీ ఎలా కనుక్కోవాలి? దీనికే ఒక సమాధానముంది. అదే సహజ్ మార్గ్. ఈ పేరుకుపోయిన సంస్కారాలన్నింటినీ తొలగించి మనల్ని తేలికగా, ఫ్రీగా చేయడానికి ఇదొక చాలా సహజమైన మార్గాన్ని చూపిస్తుంది. సహజ్ మార్గ్ పేరులోనే ఉంది కదా, సహజమైన దారి. దీని లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. అదేంటంటే స్వీయ సాక్షాత్కారం. అంటే మనందరి హృదయాల్లోనూ దాగి ఉన్న ఆ దైవత్వాన్ని తెలుసుకోవడం. మనం ప్రశాంతత కోసం బయట ప్రపంచమంతా వెతుకుతాం, కాని అది మన లోపలే ఉందని ఈ మార్గం మనకు గుర్తుచేస్తుంది. సరే, ధ్యానం చెయ్యాలి అన్నాం. దేనిమీద చెయ్యాలి? సహజ్ మార్గ్లో ఏం చేస్తామంటే మన హృదయంలో ఒక దైవికమైన కాంతి ఉంది అని అనుకుంటాం. అంతే, దానిపైనే మన దృష్టిని పెడతాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కాంతిని మనం కళ్లతో చూడాలని, ఊహించుకోవాలని ట్రై చెయ్యకూడదు. జస్ట్ అది నా హృదయంలో ఉంది అని ఒక సున్నితమైన భావన అంతే. ఆ ఫీలింగ్, ఆ సపోజిషన్, అదే ఇక్కడ కీలకం. ఓకే, బావుంది. మరి ప్రాక్టికల్గా దీని ఎలా చెయ్యాలి? సహజ్ మార్గ్ సాధనలో భాగంగా మనం రోజూ పాటించాల్సిన 3 సింపుల్ కానీ చాలా ముఖ్యమైన పద్ధతులున్నాయి. వీటిని మన డైలీ రొటీన్లో చేర్చుకోవడం కూడా చాలా ఈజీ. అవేంటంటే 1. ఉదయం చేసే ధ్యానం, 2. సాయంత్రం చేసే శుద్ధి, 3. రాత్రి పడుకునే ముందు ప్రార్థన. ఈ 3 మన స్పిరిచువల్ జర్నీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటివి. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ముందుగా ఉదయం ధ్యానం. ఇందులో మనం మనసుని మన హృదయం మీద పెడతాం. అయితే మనసుకి ఆలోచనలు రావడం చాలా సహజం కదా. అవి రాగానే మనం వాటితో ఫైట్ చేయకూడదు, వాటిని ఆపాలని ప్రయత్నించకూడదు. సింపుల్గా వాటిని పట్టించుకోకుండా మళ్లీ మన దృష్టిని చాలా నెమ్మదిగా, ప్రేమగా హృదయం వైపు మళ్లించాలి. అంతే. ఇక రెండవది సాయంత్రం చేసే శుద్ధి. ఇది చాలా యునీక్ ప్రాసెస్. ఏం చేయాలంటే రోజంతా మనలో పేరుకుపోయిన చెడు సంస్కారాలు, ఆ మలినాలన్నీ మన వీపు వెనుకనుంచి పొగలాగానో, ఆవిరిలాగానో బయటకు వెళ్ళిపోతున్నాయని ఊహించుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఉంది. జాగ్రత్తగా వినండి. మీరు ఏ విషయాలనైతే వదిలించుకోవాలనుకుంటున్నారో వాటి గురించి అస్సలు ఆలోచించకూడదు. జస్ట్ నేను క్లీన్ అవుతున్నాను అనే ఫీలింగ్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చెయ్యాలి. ఇక ఫైనల్గా మూడోది, రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థన. ఇది కేవలం కొన్ని మాటలు చెప్పడం కాదు. పడుకోడానికి ముందు ఈ ప్రార్థనని మనసులో చదువుకొని దాని మీనింగ్ ఏంటో కొన్ని నిమిషాలు ఫీల్ అవ్వాలి. ఈ ప్రార్థన చూడండి, మనకు 3 విషయాలను గుర్తుచేస్తుంది. మొదటిది, మన అసలైన లక్ష్యం ఏంటి అని. రెండవది, మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం, అంటే మనమింకా కోరికలకు బానిసలుగానే ఉన్నామని నిజాయితీగా యాక్సెప్ట్ చేయటం. ఇక మూడవది, ఈ పరిస్థితి నుంచి మనల్ని బయటపడేసే శక్తి ఆ దైవానికి మాత్రమే ఉందని నమ్మటం. ఇదొక కంప్లీట్ సరెండర్ అన్నమాట. అయితే ఈ ప్రాక్టీస్ అంతా కేవలం పొద్దున్న, సాయంత్రం మాత్రమేనా? అస్సలు కాదు. అసలైన లక్ష్యమేంటంటే రోజంతా ఆ దైవంతో కనెక్ట్ అయ్యుండడం. దీనికోసమే నిరంతర స్మరణ అనే ఒక అద్భుతమైన అభ్యాసముంది.
సింపుల్గా చెప్పాలంటే మనం ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే అహాన్ని పక్కన పెట్టేసి నా ద్వారా ఆ దైవమే ఈ పని చేయిస్తోంది అని ఒక సున్నితమైన భావనలో ఉండటం. ఇలా చేయడం వల్ల మనలోని అహంకారం, ఆ పని ఫలితమేమవుతుందో అనే టెన్షన్ నుంచి మనకు విముక్తి లభిస్తుంది. మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మన లైఫ్ స్టైల్ కూడా సపోర్ట్ చేయాలి, కరెక్టే కదా? అందుకే మన జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టుకోవడానికి సహజ్ మార్గ్లో 10 సూత్రాలిచ్చారు. ఇవి మన లైఫ్ని చాలా సింపుల్గా ఒక క్రమపద్ధతిలో మార్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యోదయానికి ముందే లేవటం, మన జీవితాన్ని వీలైనంత సింపుల్గా మార్చుకోవడం, మన చుట్టూ ఉన్నవాళ్లందర్నీ మన సోదరుల్లా చూడటం. చూసారా, ఇవన్నీ మనల్ని మెంటల్గా, ఫిజికల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. చివరిగా, ఈ అద్భుతమైన మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఈ సాధనంతా ఎందుకంటే మనల్ని మన హృదయం లోపలికి తీసుకెళ్లడానికే. ఎందుకంటే ఆ హృదయమే అనంత విశ్వానికి తెరుచుకునే అసలైన ద్వారం. ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ అయిందంటే చాలు, మన జీవితంలోకి అంతులేని అవకాశాలు వాటంతటవే వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితాంతం బయట వెతుకుతున్న ఆ శాంతి, ఆ ఆనందం, ఆ జ్ఞానం అన్నీ మన హృదయంలోనే దొరికితే, ఆ అనంత విశ్వానికి తాళం చెవి మన చేతిలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నతోనే ఈరోజిక్కడ ముగిద్దాం. ఆలోచించండి.